అన్న సైడ్ 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 రా అన్న సైడ్ రా లైవ్ పో పో లైవ్ లైవ్ పోనా పోనా ముందు పోనా ఛానల్ ముందునే కాదన్న ముందే ఉండాలి ఛానల్ ముందు పోనా మీరు పోనే పోనా ముందు పోనేవా లేచేయండమ్మా అంతా లేడమ్మా పడిపోతారు పడిపోయారు పడిపోయారు नहीं क्या चला सब मैं मारो मिला लंच का
బస్సు పులి ప్లేస్ ఉంది.
ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి. తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ. బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ. యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో. యువత భవిత మార్చేందుకు యువగణం నిధులవిగో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ అదో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000. నిరుద్యోగ యువతకేమో
ఒక్కరోజు మరియు పుట్టినరోజు స్లోగన్ ఒకటేరా సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి కృష్ణా గోదావరి శ్రీగొండ కన్నీరు మన ఇంద్రాదనులన్నీ స్లోగన్ ఒకటేరా సైకిల్ 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 పోవాలి సైకిల్ 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 రావాలి తిరుమల వెంకన్న మన పాలేకర్గా ఉలకల బాధైన నిర్ణయం ఒకటేరా సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే జగనాసి జగనాసి జన్మకు జై కొట్టను చూడమ్మను వేసి గెలుపు
ఒకటేరా సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి కృష్ణా గోదావరి వెంకట కన్నీరు మన ఇష్టాలన్నీ చెబుతుందొకటేరా సైకిల్ 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 పోవాలి సైకిల్ 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 రావాలి తిరుమల వైకుంఠ కడపలో దర్శ గుణగల మాటైన నిర్ణయం ఒకటేరా సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి Kennedy,
కొంచెం భాషలో వస్తాను ఎన్టీఆర్ జన దగ్గర మీటింగ్ ఉంటుంది కొంచెం రావు విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార విన్నారా బాబు చూడుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు చూడుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు చూడుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం పాడపడుచులా కష్టం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కష్టం బాబు చూడుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ బాబు చూడుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ ఎందరుంటే అదే ఎందరుంటే ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంతా వేలాది ముద్దులుగా మూడు సిలిండర్లంతా బాబు చూరుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ బాబు చూరుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ తల్లికి వందనమంటూ ఐశ్వర్యం అందించి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు చూరుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ బాబు చూరుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే బాబు అన్న మాట మీద నిలబడుతూ బాబు వస్తే చాలు అన్న మాట మీద నిలబడుతూ యువత భవిత మార్చేందుకు యువతను యువత బయట మార్చేందుకు యువతరం నిలబడుతూ బాబు చూరుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ బాబు చూరుటి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూరితే భవిష్యత్తు గ్యారంటీ నిరుద్యోగ మన నిరుద్యోగ
ఏంటి సార్ ఈ పంచాయతీ చాలా మంది బాగా పనిచేస్తారు. దయచేసి అప్పులవారం పైన నారాయణ రెడ్డి గారు ప్రసంగిస్తారు. దయచేసి సార్ ఇక్కడికి వస్తారు ప్రసంగించడానికి. శాంతిపురం మండలము ప్రజలు కోరుచున్నాము. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ శాంతిపురం విజయరామరెడ్డి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా శాంతిపురం రాయమూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. కుటుంబ నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్ ఎం ఉదయ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు ప్రధాన కార్యదర్శి నాగరాజు గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శాంతిపురం చేయాలని పంచాయతీ పార్టీ అధ్యక్షులు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ బూత్ కన్వీనర్ రాజు కేంద్ర పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరినీ దయచేసి సమయం పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి వెహికల్ సైడ్కి రండి. వెహికల్ లెఫ్ట్ పోయింది. ప్రెస్ వెహికల్ లెఫ్ట్లోకి రండి. దయచేసి సార్ ఇక్కడే ప్రసంగిస్తారు. ఇక్కడే దాన్ని బట్టి వెహికల్ మార్చుకోండి. ప్రెస్ వెహికల్ ముందుకు పోండి. సార్ ఇక్కడ కుటుంబం ఎక్కడ ఉందో ఎవరికి తెలియని చిత్తాన్ని ఈ రోజు ప్రపంచ దేశాల్లో కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు కానిస్టేషన్ అని అడిగేతోటి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటే మనకి ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు
అదే విధంగా మనకి అభివృద్ధి చేసి ఈరోజు అధిష్టానం అందరూ మాట్లాడాము, ఇక్కడే బాగుందన్నారు. స్ట్రైక్ ఇప్పుడు వస్తుంది, దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్. ఎన్టీఆర్కి డాక్టర్ సురేష్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పూలవారం వేసి ఎన్టీఆర్ గారికి విగ్రహానికి పూలవారం వేయాలని కోరుతున్నాము. ఇప్పుడు తమిళలో సౌండ్ నిలబండి. మీరు ఆ వెహికల్ వెనక్కి రావాలి, వెనక కొంచెం సైడ్కి రావాలి. మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, కనపడాలి. మీడియా నేరుగా మీడియా వెహికల్ రివర్స్ రావాలి, రివర్స్ సైడ్లోకి వెళ్ళాలి, లాస్ట్కి వెళ్ళాలి. తొందరగా కావాలంటే కొద్దిగా ముందుకు పోండి, సరిపోతుంది. మీరు కూడా కొద్దిగా ఈ సౌండ్ వెహికల్ కొద్దిగా రైట్కి లెఫ్ట్కి వెళ్ళండి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. కొద్దిగా మీరు ముందు జరుపుకోండి, మీరు కూడా కొద్దిగా ముందుకి. ఇంకా మీరు కంటిన్యూగా రైట్, ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళాలి. మీడియా వెహికల్ ఎక్స్ట్రీమ్ రైట్. కానీ తొందరగా. ఓకే, ఈరోజు నేను శాంతిపురం మండలానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన వాళ్ళ పేర్లు కూడా రాశాను. మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు గారు, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవాని శ్రీనివాసులు గారు, సమన్వయ కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయరామరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, మహిళా అధ్యక్షులు అనసూయ గారు, ఐటీడీపీ అధ్యక్షులు రాజేంద్ర గారు, మాజీ జెడ్పీటీసీ శకుంతల శ్రీనివాసులు గారు, మాజీ ఎంపీపీ పుష్పా నారాయణ స్వామి గారు, ఎంపీటీసీ నామాలప్ప గారు, మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు, మండల మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు రుద్రప్ప గారు, అదే మరి రవికుమార్ గారు, సుగుణమ్మ గారు, చంద్రకళ గారు, బాలకృష్ణ గారు, మంజునాథరెడ్డి గారు, వీళ్లే కాకుండా అన్ని పంచాయతీల నుంచి పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన మండల అధ్యక్షుడు కిషోర్ గారు, అదే మరి జనసేన నాయకులు రామ్మూర్తి గారు, నవీన్ గారు, వేణు గారు, అందరికి కూడా, రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు, ఎప్పుడూ వస్తానే ఉంటాను. కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తా ఉంది. నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ధైర్యం. ఏదైతే మీరు నాకందరికి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు, 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు. నిన్న ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమనే అభిప్రాయం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ
ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు 1 కుప్పం, 2 హిందూపురం. 1 మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, 2 మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ 2. అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు. 7 ఎన్నికల్లో గెలిపించారు నన్ను, అంత మునుపు 2 ఎన్నికల్లో గెలిపించారు. అంటే ఇప్పుడు జరిగిన 9 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. 10వ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. నేను ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, వర్గాన్ని చూడలేదు. ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి, మీ పెద్ద కొడుకుగా ఉండాలి, మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను. కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేమున్నాం, మేము గెలిపించుకుంటాం. మీరు రాష్ట్రం తిరగండి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా రండి, ముఖ్యమంత్రిగానే కుప్పం అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు. గతంలో కూడా అదే కోరారు. విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చెయ్యాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానీకం ఉండే నియోజకవర్గం ఈ కుప్పం. ఇక్కడి నుంచే ప్రారంభించాం. ప్రజల వద్దకు పాలన గాని, జన్మభూమి గాని, ఒక వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం గాని నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయి ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు. దానికి కూడా గర్వపడుతున్నా. అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చందిగాని పనిలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఆలోచించాను, భగవంతుడు మనందరికీ, మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. పాలార్ రివర్ ఉంది, బంగారు పండించే భూములున్నాయి, మంచి రైతాంగం ఉన్నారు. మీకు చేయూతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చా, ఇజ్రాయెల్ టెక్నాలజీ. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు. 2KR 3KR అన్ని పోయినాయి, గుండు సున్న పెట్టారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం, బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. దానివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలు 3 ఎకరాలకు వాడారు. అదే మరిగా అధిక దిగుబడులు సాధించే అవకాశం వచ్చింది. అన్ని వాణిజ్య పంటలు, కుప్పంలో పండని పంటే లేదు, అన్ని పంటలు వస్తాయి. నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో, మొన్న టమాటో రేట్లు బాగా వస్తే ఒక గ్రామంలో ఒకే పంట 5 కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఆ రోజు నుంచి పనిచేశాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పోయింది. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరికల్చర్ దండా వేశారు. నాకు ఏదైతే నా కలది
ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ రావాలి, పట్టు పరిశ్రమ రావాలి. దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లాలి. దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లిఫ్ట్ క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. మధ్యలో చెడగొట్టింది వీళ్ళు. మళ్ళీ అది నేను చేస్తా. ఒకటే హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో, ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు, యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. తమ్ముళ్ళు 35 సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు. ఈ నియోజకవర్గం 35 ఏళ్లకు మునుపు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఒకే ఒక రోడ్డు వీకోట నుంచి నేరుగా పలమనేరు నుంచి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్న పెద్దవాళ్ళని. ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు. అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు అందరి నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా. రాత్రింబగుళ్ళు పరిగెత్తిచ్చా. కడాని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా. నేనే వీకోటికి ఓతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా. నేను అడుగుతున్నా, 87% పనులు పూర్తయినాయి. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 13% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు కుప్పం అంటే మీకు సీతకన్ను, ఎందుకు నిర్లక్ష్యం? నేను ఆ రోజు చెప్పాను, ప్రజలంతా ముఖ్యం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తే ఈరోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడున్న నాయకులకు సవాలు విసురుతున్నా. ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఎవరి పాపం అని అడుగుతున్నా. అది గాని 13% పూర్తి చేసుంటే ఈరోజు నీళ్లు వచ్చుంటే, ఈరోజు మీరు చూస్తున్నారు పాలారులో 35 చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఉండుంటే ఆ నీళ్లు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా 100 అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాళ్ళం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీత కన్నేసి నేను అడుగుతున్నా, ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడు? మన మీద ప్రేమగా తమ్ముళ్ళు, మన గ్రెనైట్ మీద ప్రేమ. ఇక్కడ గ్రెనైట్ గన్లు ఉన్నాయి, అందులో లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటిల్ తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి. ఎంత దుర్మార్గం అంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈ శాంతిపురంలో నేనే ఇక్కడికి వచ్చాను.
నేను ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను, ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను. నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసే అన్యాయాన్ని, దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా. అంతేకాదు అధికారులకు రాశాను, చీఫ్ సెక్రటరీ రాశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను. కొన్ని రోజులు నిలిపేశారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రెనైట్ దొంగ వ్యాపారం వెళతా ఉందా లేదా అని అడుగుతున్నా. యథేచ్ఛగా వెళతా ఉందా లేదా అంటే మీకు అడ్డం లేకుండా అయిపోయింది. గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్నారు, ఎట్లా చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు. ఇంకో పక్క మీరు చూడండి, ఈ నాయకులకి 13% అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకే కావాలి. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇంకో పక్క మీరు చూస్తే ఆవులపల్లి మీకందరికీ ఒక ఉదాహరణ. పుంగనూరు ప్రాజెక్టులో ఇది ఉంది, పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి R&R ఇవ్వాలి, రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 2200 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. ఏ మాత్రం ఆవులపల్లి గాని, నేతిగుంటపల్లి గాని, ముదివీళ్లకు గాని అనుమతులే లేవు. ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల. అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్లారు. రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లారు. వాళ్ళు ఇది అన్యాయం, చట్ట వ్యతిరేకం, ఇది చేయడానికి వీల్లేదు అని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. సుప్రీంకోర్టుకు పోతే ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి, తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి, అన్యాయానికి, అరాచకానికి ప్రజాధనం 25 కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదే వ్యక్తి GNSS కింద హంద్రి నివా కింద 5500 కోట్లు ఈయనకే పన్నుని ఇచ్చారు. వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగల వీళ్ళు, గజ దొంగల వీళ్ళు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెంటుల్లో చూస్తే దగ్గర 1500 కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడిని వదిలిపెట్టాను. మిమ్మల్ని అందరినీ బుక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మన నియోజకవర్గం ఉంది, మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు. ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదుగూరు సాధు గ్రామం 35 ఎకరాలు డీకేటీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇవే కాకుండా 1-2 కాకుండా ఈరోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి అంటే పెద్దగా పుడంగి నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వం కొట్టేశాడు. అబకల దొడ్డి దగ్గర ఈశ్వరుని దేవాలయం, తమ్ముళ్ళు దేవాలయాలకి దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు. అక్కడ కబ్జా చేశారు భూమి అంతా. ఇంకో పక్క ఎంపీ నిధులతో బస్ షెల్టర్ కడితే వీళ్ళ భూమికి జాగా కావాలని ఈ మండల కన్వీనర్లంతా ఆ బస్ షెల్టర్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క చెంగుబల్ల పంచాయతీలో పొలానికి దారి కోసం వీళ్ళందరూ చూస్తే చెరువు కూడా షెడ్ నిర్మించి
మొత్తం వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. 7వ మైలు పక్కనే 6.65 సెంట్ల భూమిని స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఏపీఐఏసి గోకుల్ దాస్ గార్మెంట్స్ కి ఇచ్చిన 4 ఎకరాల 60 సెంట్లు 17 మంది వైసీపీ నాయకులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఊర్లో వాళ్ళంతా వ్యతిరేకించి కలెక్టర్ దగ్గరిపోయే పరిస్థితికి వచ్చారు. సోనిశెట్టి గారి పనిలో వైసీపీ నాయకులు అక్రమైనింగ్ చేసి ప్రజలే తిరుగుబాటు చేసి అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, ఏ నియోజకవర్గంలో అయితే పోలీస్ స్టేషన్ కోర్టుకు పోయే పని లేని నియోజకవర్గం ఆనందంగా ఉంటారని. ఈరోజు 30 సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి, మీకు ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ల తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో? రౌడీజం పెరిగిందా లేదా? భూ కబ్జాలు పెరిగాయా లేదా? గ్రానైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా? మాట్లాడితే తాగేసి వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు, అది నాసిరకం బ్రాంది, అది తాగతారు, ఇంకా వాడి ఆరోగ్యం పోయింది, మనకు శాంతి లేదు. అవునా కాదా? యువతను పెడదారిని పట్టించారు. నేను ఒకటే ఆలోచించాను, యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం, ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం. 220 kVA సబ్ స్టేషన్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఐటీఐ బిల్డింగ్ కానీ, రాళ్లబదుగూరులో జూనియర్ కాలేజ్ కానీ, ఏపీ మోడల్ స్కూల్ కానీ, అన్ని స్కూల్స్ కి ప్రహరీ గోడలు కానీ, పాలారుపై చెక్ డ్యాములు కానీ, టీటీడీ కళ్యాణ మండపాలు కానీ, 1-2 కాదు, అన్ని పనులు మనమే చేశాం. అదే మాదిరిగా రాళ్ల గంగమ్మ గుడికి 5 సెంట్లు ఇస్తే అది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ పొలాలకు పోయే రోడ్లన్నీ వేయించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, గ్రామంలో పరిశుభ్రంగా అవడం కోసం నేను ఆ రోజు చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి షెడ్లు కట్టాను, అవి కూడా పోయినాయి. అదే మాదిరిగా మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఇంకో పక్క వీధి దీపాలు వేసాం, మంచినీరన్నీ కూడా ఎన్టీఆర్ జలశ్రీ కింద 2 రూపాయలకి 20 లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దాన్ని కూడా నాశనం చేసేశారు. ఇవన్నీ కూడా ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తాను. అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు కానీ, డబల్ రోడ్లు కానీ వేయించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా వేయిస్తాను. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు శాంతిపురం గడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబల్ రోడ్డు కావాలన్నారు, తప్పకుండా వేయించే బాధ్యత తీసుకుంటాం. శివరామపురం నుండి వయా కొలమడుగు వరకు, దండికుప్ప వరకు డబల్ రోడ్డు కావాలన్నది కూడా వేస్తాం. రాళ్లబదుగూరు నుంచి శివరాంపురం వయా గోవిందపల్లి వరకు డబల్ రోడ్డు కావాలన్నారు. ఇవే కాకుండా అన్ని గ్రామాలకు అనుసంధానం చేద్దాం. అది చేసి ఇప్పుడే ప్రణాళిక తయారు చేసుకుంటాం. ప్రభుత్వం వస్తానే అమలు చేసే బాధ్యత పార్టీ తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. శాంతిపురంలో ఏవైతే ఎక్కడన్నా వేకంటి భూములు ఉంటే అవన్నీ రిజర్వ్ చేసి
అవసరమైతే కొన్ని భూములు అక్వైర్ చేసి కూడా మళ్ళా మన పిల్లలకు ఉద్యోగం కల్పించడానికి ఇండస్ట్రీస్ పెట్టే బాధ్యత తీసుకుంటాను. ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు యువత ఉన్నారు. యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం. తమ్ముళ్ళు, యువత 18-20 సంవత్సరాల నుండి యువత ఆలోచించండి. ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా 5 ఏళ్లలో? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిఎస్సి పెట్టాడా? టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఇండస్ట్రీస్ వచ్చాయా? ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా? ఇంకా మీకు మాత్రం కోపం రాలా? కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే యువత అంటే లెక్కలేని తరం. ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి, మంత్రులకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి, రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి. మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్ళు వ్యవసాయం కూలి పనులు చేసి ఆ డబ్బుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాలి. ఏంటి అరాచకం? ఆ రోజు నేను 3,000 రూపాయలు మీకు అందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చి 5 సంవత్సరాల్లో అప్పట్లోనే 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అంతేకాదు సంవత్సరం 4 లక్షల మందికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తమ్ముళ్ళు అడుగుతున్నా, జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి? 100 రోజులు మీరు సైకిల్ ఎక్కండి, గ్రామం తిరగండి. ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తుగా కొట్టండి. ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దాలో దిద్దే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇంకో పక్క రైతులున్నారు. ఈ మండలంలో ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తాం. అందుకే హామీ ఇస్తున్నాం, వచ్చిన వెంటనే హంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇస్తాం. ఎక్కడన్నా కొన్ని బయటకు పోకపోతే అదనంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం, మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు. అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇక్కడనే విమానాశ్రయం 100 కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం. కట్టి మీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా, లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది. రైతే రాజు అవుతాడు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బండపల్లి 66, 64 పెద్దూరు, రాళ్ల బదుగూరు, కోనేరు కుప్పం ప్రాంతాల్లో ఎక్కువ గ్రనైట్ ఉంది. నిన్న మొన్న అడుగుతున్నారు, ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఏదైనా కానీ ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్లు తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని, దీనికి గాని మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని ఇప్పుడు అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా.
వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా. ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా, నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు, ఈ రోజు నీది, రేపు ప్రజలది. ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇక్కడ ఇది మళ్ళీ గ్రనైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం. స్థానికంగా ఉండే వాళ్లే పనులు చేసుకుంటూ చేస్తాను. ఇక్కడ ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను. జనార్దన్ నాయుడుని ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది, ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది. కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బెదిరించి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా? లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు. ఈయనే నాకు వద్దులా, ఆయన చూడండి మీరు. ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను. ఏం తమ్ముడు, ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా? ఒప్పుకుంటారా మీరు? రేపు మీ ఆస్తి కూడా మరి కొట్టేసి ఏమవుతారు మీరు? కడాన కొట్టేసి వాళ్లే చేసుకుని కరెంటు బిల్లుని పంపించారు. గొప్పవాళ్ళే కదా తమ్ముడు. అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా, నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు, నేను సాక్ష్యం చెప్పా, టికెట్ ఇవ్వకుండా మాని 200 కోట్లు సంపాదించాడు ఈ గ్రెనేట్ లాగేసుకుని. ఇప్పుడు నేను అడుగుతున్నా, గొప్పగా మాట్లాడుతున్నావు కదా, నీ మంత్రి కొన్ని 100,000 కోట్ల రూపాయలు దోచేశాడు. ఏ పెద్దలో ఏ రేటో తెలియదు. ఇన్ని 100,000 కోట్లు దోచేశాడు. ఆయన ఇంట్లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి. ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నేను తీసేస్తావా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, తీసేయాలా లేదా? చప్పట్లు కూడా చెప్పండి తీసేయాలంటే. అంటే నీ భాగస్వాములకు మాత్రం, నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం ఏమి చేయను, పేదలు పరుస్తావు. నేను అడుగుతున్నా, ఈరోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే, ప్రజా దోహులుగా మారారంటే, ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు? ఎవరు మారాలి? రాష్ట్రంలో ఎవరు మారాలి? సైకోపోవాలి. ఏంటి టెన్షన్? నాకు అనిపిస్తుంది, నిన్న చూశాను సాక్షి విలేకరి, సాక్షాత్తు సాక్షి విలేకరులు హెచ్చర్లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో కాదు, సాక్షి విలేకరే. ఇంకో పక్క కాళహస్తి ఎమ్మెల్యే పిఏ, ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ హత్య తెలియదు. వాటాలు కుదరనందువల్ల, ఎక్స్పోజ్ అయిన దానివల్ల మనిషి ఎగిరిపోయాడు. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే చెప్పాను ఎమ్మెల్యే కథ. అంటే 1-2 కాదు, ఇలాంటివి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది. మన నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండొచ్చారు. తమ్ముళ్ళు విశ్వనాథ నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం అవునా కాదా? రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలా అని అడుగుతున్నా. ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? సైకో అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా? ఏంటి అహంకారం? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి యొక్క నియంత పోకళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. 45 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుంటే పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.
ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రేపో ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఆ చట్టం మీరు ఇది కదా, ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమ్ముళ్ళు మొన్నే సర్వే చేశారు. ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్ పోతాయి, ROR పోతుంది, ఉండే వ్యవస్థ పోతుంది, కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు, నెంబర్ మారుస్తారంతే. మీరు నిద్రలేసి చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు, అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్ వస్తాడు, ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా నీకు, నాకు వాటా ఎంత ఇస్తావు అంటే. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను. తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అన్ని భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి. దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన, అక్కడ నిజాం పాలన. నిజాం పాలనలో ఒకే భూమి 3-4 పేర్లతో రాసేసేవాళ్ళు. ఇక్కడట్ట కాకుండా జమాబందీ చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి KMలు VMలు కూర్చొని జమాబందీ చేసి మన భూమి మందే అని సర్టిఫికెట్ చేసేవారు. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి, స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు, భూమి శిస్తు రద్దు చేస్తా, గ్రామాధికారులు రద్దు చేస్తా అని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేస్తే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్త వ్యవస్థను తెస్తాడంట. అంటే ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు, నాకు ఓటేస్తే నీ భూమి నీ పేరుతో ఉంటుంది, నాకు వాటా ఇస్తే నీ భూమి నీకుంటుంది, నాకు వాటా ఇవ్వకపోతే నీ భూమి నా చేతుల్లో లెక్కలు మారిపోతాయి అనే పరిస్థితికి వచ్చాడు. ఒక్కసారి చదవండి ఈ యాక్ట్ ని. ఏదైనా ఇంత భయంకరమైన యాక్ట్ వచ్చినప్పుడు, ఒక నల్ల చట్టం వచ్చినప్పుడు 10 మందితో చర్చించాలా. నాకే తెలియదు, చూస్తే భయం వేస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు జయరామ్ రెడ్డి చెబుతున్నాడు ఏంటి, రీసర్వే చేసిన తర్వాత నోటీసులు ఇవ్వకుండా మీ లెక్కలు రాసేశారు. అంటే ఇప్పుడు మీకు నాది ఇది కాదు, నాది అని చెప్పాలంటే మీకు అధికారం లేదు. అంటే అక్కడి నుంచి అందరినీ పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇదన్నీ సబ్ కలెక్టర్ కూడా లేదు, కోర్టు కూడా లేదు, అందరూ హైకోర్టు వరకు పోవాలి. హైకోర్టులో కేసులు నీళ్లు పడతాయి, మీకు అర్థం కాదు. RORకి తహసీల్దార్ జరిగిపోతే RDO జరిగిపోవాలి. ఇప్పుడు ఇదైతే RDO కూడా అధికారం ఉండదు. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఏంది వాళ్ళకు ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ అతనికి. ఇది చాలా భయంకరమైన చట్టం, మీరు గుర్తుపెట్టుకోవాలి. హలో సార్, ఆయనకి సెకండ్ సార్ ప్లీజ్. శాంతిపురం మండలంలో ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇంకా పేరడంగంలో అడంగంలో రెవెన్యూ యాక్ట్ ఉంటుంది, కానీ సీఎం జగన్ లబ్బుదే సార్ పోటీ చేశాడు. వాడు ఎవరు సార్? వాడు సెటిల్మెంట్ అంతా వాళ్ళ రాజారెడ్డిదే. సెటిల్మెంట్ పట్టాదారు బుక్ పని మీరుంటే, మా తాత రామారావు సార్ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, సీఎం ఫోటో. ఈడెవడు సార్ పెద్దరెడ్డి గారు? ఎవడు జగన్ లబ్బుదే. తమ్ముడు చెప్పాడు ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఏంటి నాకు అర్థం కాదు. మీ తాత సెటిల్మెంట్ ల్యాండ్ సార్, మీ ముత్తాత సెటిల్మెంట్ ల్యాండ్, మీ వారసత్వంగా వచ్చిన భూమికి
ఈయన దాతమారిగా ఆయన ఫోటో వేసుకొని ఆ ఫోటో మీరు చూడాలి. మీ నాయన ఫోటో వేసుకోరు కానీ, మీ తాత ఫోటో వేసుకోరు కానీ ఈయన ఫోటో వేసుకోవాలా. రేపటి నుంచి ఆయన దయాదాక్ష్యాలపై మీరు ఉండాలా. అదే సార్, బ్యాంకులో పథకం మా అబ్బ పట్టానే, మా అమ్మ మొగడు మా అబ్బ, వాళ్ళ అమ్మ మొగడే సార్ మా తాత. వాడెవరు సార్? అదే జరుగుతా ఉంది. ఇప్పుడు చాలా భయంకరమైన పిచ్చి రాజ్యం వచ్చింది. పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? మిమ్మల్ని వేస్తాడు, నన్నైనా వేస్తాడు, అతను కొట్టుకుంటాడు. ఆ పరిస్థితి తీసుకురావాలి. ఇప్పుడు సార్, ఇప్పుడు దగ్గర పెట్టుకోండి. పట్టాదారు పాస్బుక్ ఇచ్చినారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సర్వేకి వచ్చినారు, మొత్తము జగన్ అన్న రాళ్ళు వేసినారు, జగన్ అన్న పేరు వేసేసి సర్వే రాళ్ళు వేసేసినారు. ఇప్పుడు ఏం మీరు చెప్తా ఉన్నారు చూడు సత్యము, ఇది ఎట్లా సార్ వాళ్ళు అంటే ఇప్పుడు లాయర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నారు సార్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లాయర్లు, సార్ ఈ రెవెన్యూ చట్టాన్ని ఎంఆర్ఓకును ఇది ఆర్డీఓకి ఇచ్చేసినారు, ఆర్డీఓ కోర్టులో తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వస్తే వాళ్ళ మనుషులే ఆర్డీఓలు అవుతారు, వాళ్ళ మనుషులే తహసీల్దార్లు అవుతారు సార్. రేపు వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళ పేరు పైన భూమి అయిపోతుంది సార్. ఇది మీరు చెప్పిన చట్టం నిజం సార్. ఇది కాదు అంటే ఇప్పుడు ఇంకో పని కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరు రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అంతా కూడా చాలా మంచిది. నేనే నేర్పించా కంప్యూటరైజేషన్ ఉండాలి, ఐటీ ఉండాలని. కానీ ఆ కంప్యూటర్ కానీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే ప్రజలెవ్వరికి రక్షణ లేదు. ఇప్పుడే చెప్పాడు తమ్ముడు, ఇప్పుడు మాట అన్నాడు. రేపు ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి వస్తుంది, వాళ్ళ మనుషులు పెడతారు. వాడకు కూడా కాదు, ఆ నుంచి అప్పీలుకు పోవాలంటే కొత్త వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వ్యక్తుల్ని ప్రైవేట్ వ్యక్తుల్ని పెడతారు. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఎవరున్నారు తెలుసా? మన రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కాదు, డైరెక్టర్ ఎక్కడి నుంచో వచ్చాడు. రేపు గవర్నమెంట్ రాకమునిపై పారిపోవాలని చూస్తున్నాడు. చేసే తప్పులన్నీ చేసి పారిపోవాలని చూస్తున్నారు. రేపు మీ ఆస్తులన్నీ వేరే వాళ్ళకి రాసేస్తే ఇంకా తమ్ముళ్ళు మీ భవిష్యత్తు ఇంకా అంధకారం. మీ ఇల్లు మీ పేరుతో లేదు, మీ భూమి మీ పేరుతో లేదు, ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు. అలాంటి భయంకరమైన చట్టాన్ని ఒకసారి చదవండి, నేను కూడా చదువుతా. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక స్టేడియం కావాలన్నారు, ఆ స్టేడియం కూడా ఇప్పిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడుకోవడానికి. ఇంకో పక్క ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేసి బిల్లులు రాకుండా వాళ్ళతో ఆడుకున్నాడు, వాళ్ళు కూడా చాలా అవస్థపడ్డారు. వారికి కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు. అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు, ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు, న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. నేను దిగాను, వెళ్ళాను, నాకు ఒక మెమరాండం ఇచ్చారు. నేను ఆ రోజు అంగన్వాడీ స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ కష్టాలు గుర్తించాను. నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు 4,000 రూపాయల జీతం ఉంటే 10,500కు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ వారికి అందరికీ హామీ ఇస్తున్నా, మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. రేపు ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగిందనే విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. వ్యక్తి చాకరీ చేయించుకోవడం కాదు, బానిసలుగా చూడడం కాదు, ప్రజల్ని గౌరవంగా చూసే బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కడాన వాళ్ళ నాయకులకి కార్యకర్తలు కూడా గౌరవం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్లకు భవిష్యత్తు లేదు, వాళ్లకు గౌరవం లేదు. ఈరోజు రాష్ట్రం మొత్తం నష్టపోయింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి
మళ్ళా తెలుగు జాతిని భవిష్యత్తు దారి మళ్లించడానికి ఇంటికొకరు తయారు కావాల్సిన అవసరం ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భవిష్యత్తు లేదు. ఇంకో పక్క నేనేదో అది ఇచ్చా ఇది ఇచ్చానంటున్నాడు. ఈ రోజు కూడా చూడండి, వసతి గృహాలకి అంటే ఎవరన్నా చదువుకుంటే వాళ్ళకందరికీ స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం. మనం నేరుగా కాలేజీకి ఇచ్చాం, నేరుగా పిల్లలకి ఇచ్చాం. ఈరోజు తల్లుల పేరుతో ఇస్తారని పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇచ్చేది గోరింత, పబ్లిసిటీ మాత్రం కొండంత. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, ఒక విద్యార్థి, ఒక మహిళ, ఒక పేదవాడు, ఒక రైతు, ఒక భవన నిర్మాణ కార్మికులు, మీరు ఒకసారి కంపేర్ చేయండి. మీ ఆదాయం పెరిగిందా, మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం పెరిగిందా? అప్పుల పాలయ్యారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ రేట్లు పెరిగాయి. కడాన ఆయన ఇచ్చే 5,000, 10,000 రూపాయలు ఏ మూల కూడా చాలే పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, మళ్ళీ ఆదాయాన్ని మీకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చేదానికంటే బెటర్ గా ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ రెస్కో ఉద్యోగాలు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, ఇంకన్నీ, ఇంకేమి 20 లక్షలు 10 లక్షలు అమారిగా. కడాన మీరు చూశారు, గంగమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కూడా అమ్ముకుంటే డబ్బులు అడిగితే అతను ఇవ్వలేక పోస్ట్ పోయి కడాన రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చాడంటే అరాచకానికి పరాకాష్ట కాకుండా ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రికి కాదు, రాజకీయాలకే అర్హత లేదు. నేను ఒకటే చెప్తున్నా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వ బాధితులే మీరందరూ. అందుకే ఒకే మాట, ఈ 3 నెలలు 100 రోజులు వైసీపీ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొక్కసారి ఈ రోజు మీరు చూపించిన అభిమానం నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. మళ్లీ చెప్తున్నా, 35 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తెచ్చుకునే బాధ్యత నాది. దీనికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేస్తా, ఆ ప్రణాళిక అమలు చేస్తా, ప్రతి ఒక్క ఇంటి విషయాలు ఆలోచిస్తా. సమాజమే కాదు, 10 రూపాయలు ఇచ్చేసి వదిలిపెట్టడమే కాకుండా పేదవాళ్ళకు అండగా ఉండి, నిరుపేదలకు తోడుగా ఉండి, మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచించి, రాష్ట్రంలో నేను ఒకటి ఆలోచించాను, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. అది ఎన్టీ రామారావు గారి యొక్క లక్ష్యం. దాన్ని సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా? అది జరగాలంటే ఏం చేయాలి? 1,00,000 ఓట్ల లక్ష్యం. దానికి ఒప్పుకుంటున్నారా మీరంతా అని అడుగుతున్నా. ఒప్పుకుంటే చేతుల పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గంగా కుప్పాన్ని మనం చూడాలి. గెలుస్తాం, నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా రావాలి. చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయమని కోరుకుంటూ, ఏంటమ్మా ఇవ్వండి. ఆశా వర్కర్లు అందరూ రోడ్డు మీదనే ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లు, గురుకుల పాఠశాల వీళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. టైం ఇప్పటికే లేట్ అయింది మా ఇంకో ఇచ్చేసేమో పైకి పంపి. ఓకే, ఏపీ ఆశా వర్కర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని చేశారు. ఉద్యోగ భద్రత, అదే మరి మిగిలినట్టు ఎవరు కోరారు. తప్పకుండా మీ న్యాయమైన కోరికలకు అండగా ఉంటా, పూర్తిగా సహకరిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నేను తప్పకుండా చేస్తానమ్మా, నేను వర్కౌట్ చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, నేను మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చా. దాన్ని ఆర్టీసీ డ్రైవర్లకు ఏ విధంగా కాంపన్సేట్ చేయాలో ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి ఆటో డ్రైవర్స్ ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని నేను తెలియజేస్తున్నా. మీరు ఏం ఆధారపడద్దండి, మీకోసం ఆలోచిస్తున్నా. వాళ్ళకు నేను ఆడబిడ్డల రక్షణ కోసం ఆడపిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తా. మీకు కూడా ఒక కన్సెషన్ ఇచ్చి మీరు నష్టపోకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నందిగమ కళ్యాణ మందిరంలో భోజనాలు పెట్టారు. దయచేసి అందరూ భోజనాలు చేయండి. దయచేసి భోజనాలు ఎదుర్కొంటే అయిపోయింది. నందిగమ కళ్యాణ మందిరం భోజనాలకి అందరికీ భోజన వస్తువులు పార్టీ అధ్యక్షులు విశ్రాంతి ఇంటి ముందు పెట్టాము. అందరిపై భోజనం కోరుతున్నాం. భోజన వస్తువులు విశ్వనాథరావు ఇంటి ముందర అందరూ నమ్మకం కళ్యాణ మందిరికి పోయి భోజనాలకి దయచేసి అందరూ అక్కడికి వెళ్ళాలి. పార్టీ నాయకులు అక్కడ దగ్గర ఉంది. అందరికీ దయచేసి అందరూ కరూరు వైసీ ఏపీఎం దగ్గరికి పోయి భోజనాలకి సార్ కూడా ఇక్కడ ఫోన్ చేసి మరి కార్యకర్తలు జాయినింగ్ జరిగింది. వెహికల్ స్టార్ట్ చేయండి. సార్ దిగుతారు. ఒక్క నిమిషం ముందుకు పోయి ఒక్క నిమిషం ఈ యొక్క కార్యక్రమాన్ని నవ్వుతో దయచేసి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం